మనం ఇప్పుడు ప్రిన్స్ కటింగ్తో జాకెట్ నేర్చుకుందాం. అది మన ఇష్టం, ఇలా రౌండ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా బోర్డ్ షేప్లో. చంక ఏంటంటే ఇక్కడ నుంచి మామూలుగా ఒకటి తీస్తాం కదా, రౌండ్ రావడానికి ఈ మొత్తం ఇలా మడత పెట్టి, ఇంకా ఇది హ్యాండ్స్ కావాలి కాబట్టి హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాము. రౌండ్ రావడానికి అలా. ఇది కుట్టడం రేపు ఇంకో వీడియోలో చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ప్రిన్స్ కటింగ్తో జాకెట్ నేర్చుకుందాం. ఆ జాకెట్ ఎలా కట్ చేయాలో చెప్తాను, చూడండి. మొదలెడదాం. ఈ జాకెట్తో కొలతలు అనమాట. ఈ జాకెట్తో కొలుచుకుందాం. ముందు పేపర్ మీద కట్ చేసుకుని తర్వాత క్లాత్ కట్ చేసుకుందాం. ఈ జాకెట్ కొలతలు లూజ్ ఎంత ఉందంటే కొలతలు తీసాను ఆల్రెడీ. లూజు 12 అలా ఉంది. పొడవు వచ్చి 15 ఉంది. 15.5 పెట్టుకుందాం. ఫస్ట్ ఇగో లూజు తీస్తున్నాను, అదిగో 12 పేపర్ కట్ చేసుకున్నా. ఇంకొక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టాను. పొడవు వచ్చి ఇగో 15 ఉంది. 15.5 వరకు తీసుకుందాం. ముందు పార్ట్ వెనక పార్ట్ కూడా ముందే తీసేస్తున్నాను. 15.5 ఇక్కడ వరకు వచ్చింది. కట్ చేసేస్తున్నాను. అంటే పేపర్ మీద కట్ చేస్తే అర్థం అవుతుందని పేపర్ కట్ చేస్తున్నాను. మధ్యలో ఫోల్డ్ చేస్తున్నాను అలా. ఇప్పుడు ఇది వెనక బాడీ, ముందు బాడీ. ఈ జాయింట్ దగ్గర నుంచి ఫస్ట్ మెడ తీసుకుందాం. ఫస్ట్ మనం జాకెట్ షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలి. అదే జాకెట్ కుట్టించుకునే వాళ్ళు వస్తే వాళ్ళ షోల్డర్ ఇలా వెనక భుజాల నుంచి ఇక్కడి వరకు ఎంతవరకు ఉందో కొలుచుకోవాలి. ఈ ఆది బ్లౌజ్కి అయితే కొలుస్తున్నాను. ఇది ఇక్కడ వరకు 16 ఉంది షోల్డర్కి. ఇప్పుడు దీంట్లోంచి షోల్డర్లోంచి ఇది 2 మడతల మీద ఉంది కాబట్టి 16లో సగం ఎంత 8 కదా, అదిగో 8 వరకు తీసుకోవాలి. 8 దగ్గరికి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ 8 దగ్గర నుంచి ఈ మెడ షోల్డర్ ఇందులోనే తీసుకోవాలి. ఇది మనకి బోట్ నెక్ కాబట్టి 4.5 తీసుకుంటున్నాను. మెడ 4.5 తీసుకుంటే ఇంక ఇది 3.5 ఉంది. ఇది షోల్డర్, 3.5 షోల్డర్. ఇది వచ్చి మెడ అవుతుంది అన్నమాట. అయితే ఈ బోట్ నెక్కి ఏంటంటే మనం ఇప్పుడు పైనుంచి తీసుకోవాలి. మెడ అంతా ఇదివరకు అంత డీప్గా ఉండకూడదు, పైనుంచి రావాలి కాబట్టి మెడ తగ్గించుకోవాలి. ఇక్కడ 3, 2 దగ్గర పెట్టుకోవచ్చు. 2, 3, 3.5 అంతే, అంతకు మించి పెంచుకోకూడదు. ఈ 3 దగ్గర నుంచి ఇలా బాక్స్లా గీసుకోవాలి. ఇలా ఇప్పుడు ఇక్కడ నుంచి 8 తీసుకున్నాం కాబట్టి చంక ఏం చేయాలంటే ఇటు నుంచి ఇటు 8 పెట్టుకోవాలి. మనం మామూలు జాకెట్ కన్నా కూడా మెడ ఎక్కువ చంక ఎక్కువ పెట్టుకోవాలి, ఎందుకంటే లేదా పట్టేసినట్టు వస్తుంది జాకెట్. చంక దగ్గర పట్టేసినట్టు ఉంటుంది, ఎక్కదు. అందుకోసమని ఎక్కువ పెట్టుకోవాలి ఇక్కడ. ఇప్పుడు ఇది మెడ, ఇది షోల్డర్, ఇది చంక అయింది అనమాట. ఏం చేయాలంటే ఇది బోట్ నెక్ కాబట్టి మెడ ఏం చేసుకోవాలంటే ఇక్కడ నుంచి మన ఇష్టం, ఇలా రౌండ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా బోర్డ్ షేప్లో ఇలా ఇలా మార్చుకోవచ్చు. ఇలా అలా. చంక ఏంటంటే ఇక్కడ నుంచి మామూలుగా ఒకటి తీస్తాం కదా, రౌండ్ రావడానికి మామూలు జాకెట్కి 1.5 అలా తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలాగా, ఇటు నుంచి ఇలాగా డ్రాగ్ తీసుకోవడం అంతే. ఇలా రౌండ్ తీసుకున్న పర్వాలేదు, మన ఇష్టం. మనం ఇలా రౌండ్ తీసుకోవచ్చు. ఇలా బోట్ షేప్లో ఇలా ఎక్కడి నుంచి ఇలా వెళ్ళిపోవచ్చు. కట్ చేస్తున్నాను. ముందుగా ఏం చేస్తున్నానంటే చంక దగ్గర కట్ చేసేస్తున్నాను.
ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ కొంచెం పైకి తీసుకుందాం, అందుకని ఓపెన్ చేసేస్తున్నాను. ముందు బ్యాక్ సైడ్కి 2 తీసుకున్నాను అక్కడి నుంచి. ఇంక ఈ 2 ఏంటంటే ఇలా తీసుకొచ్చి ఇలా దీంట్లో కలిపేస్తున్నాను. ముందు ఇది కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు వెనక మీద తీస్తాం మనం. ఇదిగో వెనక పార్ట్ ఇలా బయట తీస్తాం. ఇది ఫ్రంట్ది. ఇంకా అలా కట్ చేస్తాను. ఫ్రంట్ది ఇది బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ నుంచి మళ్ళీ మనం మెడ తీసుకోవాలన్నమాట. ఉక్సులకి తాళ్ళకి కింద తీసుకున్నాం అలాగా. 5.5 తీసాను నేను. ఇక్కడ నుంచి ఇలాగా 5.5 తీసుకుని ఇలా తీసుకుంటా, అంటే నెక్ ఇందులోనే రావాలి అని అర్థం. మనకు కావాలంటే మనకు ఇష్టమైతే ఇంకొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు, కొంచెం చిన్నగా తీసుకోవచ్చు, వేసుకుంటే ఇంకొంచెం పెంచుకోవచ్చు. నేనైతే ఇంతే తీస్తున్నాను. ఇలా వచ్చింది. ఫ్రంట్ పార్ట్కి కటింగ్. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది, ఇక్కడ పెట్టాను. ఫ్రంట్లో ఇటు నుంచి ఇటు 3 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ వరకు 3 అంగుళాలు ఇలా పైకి గీసుకోవాలి. గీసుకుని అంగుళం ఇటు, అంగుళం ఇటు ఇక్కడికి మధ్యలోకి ఇలా గీత గీసుకొని ఇటుకి ఇలా మార్క్ చేసుకొని 1 ఇంచు ఇటు 1 ఇంచు ఇటు తీసుకోవాలి. తీసుకుని ఈ క్రాస్ ఉంది కదా, ఈ క్రాస్ దగ్గరికి ఇలా గీసుకోవాలి మనం. ఇలా ఇది ఇలా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకుని ఇప్పుడు క్లాత్ కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. కాకపోతే ఏం చేయాలంటే మనకి ఎదర్ షేప్ రావాలి కదా, మన జాకెట్కి అయితే ఇది మడుచుకుని కుట్టుకుంటాం. ఇక్కడైతే ఇది కట్ చేసుకోవాలన్నమాట. ఈ 1 ఇంచు ఉంచుకున్నది ఇలా కట్ చేసేసుకుని ఇది ఇలా కలిపి కుట్టుకుంటే మనకి ఎదర కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట షేప్కి. అలా కలిపి జాయిన్ చేసుకోవాలి దీనికి. మన క్లాత్ మిగిలితే కనుక ఇది క్రాస్లో తెచ్చుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఫిట్టింగ్ జాకెట్ అయితే చాలా బాగా వస్తుంది. కాకపోతే ఇంకా మీటర్ క్లాత్ అయితే సరిపోదు కాబట్టి ఇది ఈ కట్ చేసిన పీసు దీనికి జాయిన్ చేసేసుకుంటాం. క్లాత్ ఇలా ఫోల్డ్ చేశాను. మనకు 12 లూజ్ ఉంది కాబట్టి బాడీ లూజ్కి 12 వరకు ఇలా మడత పెట్టాను. ఈ మొత్తం ఇలా మడత పెట్టి ఇంకా ఇది హ్యాండ్స్ కావాలి కాబట్టి హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ తీసుకుంటాను. దీనికి అతుకు పడుతుంది, అందుకని ఈ లోపలికి ఉంచేది ఒక ముక్కకి అతికేసుకుంటాను. ఇలా తీసుకుంటే ఎప్పుడైనా హ్యాండ్స్కి అతుకు పెడితే అలా ఫోల్డ్ చేసుకోవాలి. కొంచెం పొడవే వచ్చింది. రెడీమేడ్ బ్లౌజ్ ఇది. చంకకి ఎప్పుడు 2.5 అలా తీసుకోవాలి.
ఇది ఎక్కువే ఉంది, రెడీమేడ్ మూలాన ఎక్కువ ఉంది. ఇక్కడ దాకా వచ్చింది అసలు. హ్యాండ్ కట్ చేస్తాను. ఈ ముక్కగా అతుకు పడుతుంది. ఇప్పుడు 15 తీసుకున్నాం కదా, అక్కడికి వచ్చింది. హ్యాండ్స్ కతుకు పడతాయి కదా, ఇది వాడతాం అన్నమాట. ముందు ఈ జాయింట్ ఉన్న వైపు మెడ తీసుకోవాలి మనం. 4.5 అనుకున్నాం కదా, 4.5కి 3.5 ఇక్కడ తీసాను. వెనక మెడ 2 తీసాం కదా, 2. ముందు మెడ 3.5, అంటే 2 మెడలు ఇక్కడే గీసి ఉంచుతున్నాను. ఇది 8. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ వరకు తీసుకుంటున్నాను రౌండ్ రావడానికి. అలా ముందు వెనక పార్ట్ తీసేస్తున్నాను. చేతికి తీస్తున్నాను. ఓపెన్ చేసి వెనక పార్ట్ తీసాను, ఫ్రంట్ది. ఇప్పుడు ఈ ఫ్రంట్ దగ్గర నుంచి ఎదర్ నుంచి ఏం చేయాలంటే, మనకి మామూలు జాకెట్కి అయితే షేప్ బెల్ట్ వస్తుంది కదా, ఇప్పుడు ఇక్కడ మన షేప్కి కట్ చేసుకోవాలి. 7 వరకు 3 తీసుకున్నాం. ఈ 3 నుంచి మన ఇష్టం, ఇటు నుంచి 2.5, 3 ఇలా పెట్టుకోవచ్చు. 2.5 పెడుతున్నాను ఇక్కడ నుంచి. ఇంకా గీసుకుని 1 ఇంచ్ ఇటు తీసుకోవాలి, 1 ఇంచ్ ఇటు తీసుకోవాలి. తీసుకుని ఈ క్రాస్ ఉంది కదా, చంక దగ్గర రౌండ్ రావడానికి తీసుకుని ఇక్కడ నుంచి ఇది ఇలా గీసుకోవాలన్నమాట, డ్రా చేసుకోవాలి. ఇలాగ తీసుకుని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుని ఇది కూడా కట్ చేసుకుంటే మనకి షేప్ అనేది తేలుతుంది, ఇది కట్ చేసుకుంటే. అప్పుడు దీనికి ఇది అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఇలా కుట్టుకోవడం వల్ల ఇక్కడ మనకి మన షేప్ లేదు కదా, ఇది షేప్ తయారవుతుంది. దీనివల్ల కంఫర్ట్గా ఉంటుంది ఫ్రంట్. ఇప్పుడు ఇంతవరకు కటింగ్ అయింది. కుట్టడం రేపు ఇంకో వీడియోలో చూపిస్తాను. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.